ఈలోని మెజిషియన్గా పనిచేశాను సార్. నేను ఇంటర్ ఆపేసి వచ్చా, మా డాడీకి యాక్సిడెంట్ అయింది అని చెప్పని. ఇట్స్ నథింగ్. ఇంకా సండేస్ హాలిడేస్ ఎక్కువ క్రౌడ్ వస్తారు దేనికి, ఫిలిం సిటీకి చూడడానికి. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడన్నా విజయవాడ వెళ్ళాలన్నా సరే కుదిరేది కాదు. ఓన్లీ ఫస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత సంక్రాంతికి బట్టలు పెడదాం అని చెప్పనని, ఏదో నాకు వచ్చిన ఫస్ట్ జీతం కదా అని 8,000 వచ్చింది. బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న కామెడియన్ సుధీర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులని ఫ్యాన్స్గా మార్చుకున్నాడు. కేవలం 8,000 జీతంతో కెరియర్ని స్టార్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్టేజికి వచ్చాడు. కానీ కెరియర్ మొదట్లో సుధీర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాగడానికి నీరు లేని సిచ్యువేషన్ ఆయన్ని వెంటాడింది. మరి అంతలా కష్టాలు పడ్డ సుధీర్ ఈ స్థాయికి ఎలా వచ్చాడు? మొదట్లో ఎక్కడ పనిచేశాడు? 12 ఏళ్ల ప్రేమ బ్రేకప్ కావడానికి కారణమేంటి? నిజంగా సుధీర్ రష్మి మధ్య లవ్ నడుస్తోందా? అసలు ఇప్పటివరకు సుధీర్ సంపాదించిన ఆస్తులు ఎంత అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడలో దేవానంద్, బయానా నాగరాణి బయానాలకి జన్మించారు సుధీర్. ఆయన తల్లి హౌస్ వైఫ్. ఆయన తండ్రి దేవానంద్ విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేశారు. సుధీర్కి 2 తోబుట్టులున్నారు. సుధీర్ తమ్ముడి పేరు రోహన్, అక్క పేరు శ్వేత. రోహన్కి వివాహమైంది. ఆయన భార్య పేరు రమ్య. ఇక రోహన్ కూడా అప్పుడప్పుడు బుల్లితెరలో ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటాడు. అతను కూడా బాగానే అందరికీ పరిచయం. సుధీర్ సోదరుడు రోహన్ చాలా షోలు కూడా చేశాడు. ఇప్పటికే కొన్ని పండగల సమయంలో చేసిన స్కిట్లతో ఆయన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చదువు అంటే పెద్దగా నచ్చేది కాదు చిన్నతనం నుంచి సుధీర్కి. ఇలా సుధీర్ చదువుకోకుండా మ్యాజిక్ షోలు చేసేవారు. సినిమాలు, మ్యాజిక్ కంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఇంటర్ని 6 ఏళ్లు చదివారాయన. ఆ తర్వాత మ్యాజిక్ని తన కెరియర్గా మార్చుకున్నాడు సుధీర్. విజయవాడలోని సిటీ కేబుల్ ఛానల్లో ప్రశాంత్ టాలెంట్ షోలో సుధీర్ తన మొట్టమొదటి ప్రదర్శన కూడా ఇచ్చారు. అంతేకాదు సుధీర్ ఇంటర్ చదివే సమయంలో మా టీవీలో ప్రసారమైన స్టార్ హర్క్ 1 ఛాన్స్లో ప్రదర్శన ఇచ్చాడు. ఫైనల్లో ప్రదర్శన ఇవ్వడానికి ఇంటర్ పరీక్షలు కూడా రాయలేదు. తర్వాత కొద్ది రోజులకి విజయవాడలో జానపద, సత్య క్లాసిక్ డాన్సులు నేర్పించడం మొదలుపెట్టాడు. ఇక 16 ఏళ్ల వయసులో సినిమాలు ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చాడు సుధీర్. కానీ అతనికి అవకాశాలు వెంటనే రాలేదు. ఏం చేయాలో తెలియలేదు. చేతిలో డబ్బులు లేవు. చివరికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటర్ మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఎగ్జామ్స్ రాయడానికి సంవత్సరం వెయిట్ చేయాలి. ఈలోపు ఏదో ఒకటి చేద్దామనుకునే లోపు ఆయన నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. కాలుకి ఫ్రాక్చర్ అయింది. దాంతో రాడ్ వేశారు వైద్యులు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో అందరిలో ఒకటే భయం. సుధీర్ 17 ఏళ్ల పిల్లోడు. సుధీర్ నాన్నగారు 6 నెలలు బెడ్ మీదే ఉండాలి. ఏదైనా చెయ్యాలన్నా ఎవరికీ ఏం రాదు. అప్పుడు సుధీర్ పెద్ద కొడుకుగా ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిలిం సిటీలో 2 సంవత్సరాలు జాబ్ చేశారు. సుధీర్ ముందు అక్కడ మ్యూజిషియన్గా పనిచేశారు. అయితే చాలామందికి ఆయన ఎక్కడ ఈ మ్యాజిక్ నేర్చుకున్నారు అనేది తెలియదు. సుధీర్ 5వ తరగతి నుంచే తన మావయ్య దగ్గర ఈ మ్యాజిక్ అయితే నేర్చుకున్నారు. అప్పుడే అది ఎంతో హెల్ప్ అయింది. అయితే 8,000 జీతంతో ఫిలిం సిటీలో సుధీర్ జీవితం మొదలైంది. 5,000 ఉంచుకుని మిగతా డబ్బుని ఇంటికి పంపించేవాడు సుధీర్. అక్కడే ఫుడ్ అలాగే బెడ్ ఉండేది. ఖర్చు కూడా ఏమీ ఉండేది కాదట. ఎప్పుడైనా డాడీ వాళ్లతో మాట్లాడడానికి ఇంటర్నెట్కి, ఫోన్కి డబ్బులయ్యేవి. అక్కడ ప్రతిరోజూ జాబ్ చేయాలి. ఒక్కరోజు కూడా వీక్లీ ఆఫ్ ఉండేది కాదట. రామోజీ ఫిల్మ్ సిటీ 360 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జనాలు వస్తారు. అందుకే ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే అంటూ అక్కడే ఉన్నాడు. ఇక ఆదివారం కూడా సెలవు ఉండేది కాదట. 2 సంవత్సరాలు పేరెంట్స్ని వదిలి చాలా కష్టపడ్డాడు. నిజంగా సుధీర్కి అది చాలా కష్టాల సమయం. సుధీర్కి ఫిల్మ్ సిటీలోనే లోకమైపోయింది. 2 ఏళ్ల తర్వాత శాలరీ 30,000 అయింది. అయితే సుధీర్కి అదే లైఫ్ అయిపోయింది. చివరికి దానికి మించి చూడలేకపోతున్నాను అనే ఫీలింగ్ కూడా ఎక్కువైంది. సేవింగ్స్ అయితే ఉండడం లేదు. ఇక్కడి నుంచి బయటకు వచ్చి సొంతగా మ్యాజిక్ షోలు మొదలు పెడదామనుకున్నాడు. జాబ్ మానేసిన తర్వాత విపరీతంగా కష్టపడ్డాడు. 2-3 ఏళ్లు ఎన్నో ఇబ్బందులొచ్చాయి. తినడానికి తిండి లేని పరిస్థితి కూడా వచ్చింది. ఎస్ఆర్ నగర్లో ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడు. అక్కడ ఒక మెజిషియన్ దగ్గర పనిచేశాడు సుధీర్. ఒక్కోసారి ప్రోగ్రామ్స్ ఉండేవి, ఒక్కో నెల ఉండేది కాదు. కొన్నిసార్లు వాటర్ కొనుక్కోవడానికి డబ్బులు లేక సింకులో వచ్చే నీళ్లు కూడా తాగి కడుపు నింపుకునేవాడు. ప్రియా పికిల్స్ తెచ్చుకుని అన్నం వండుకుని తిని పడుకునేవాడు. తర్వాత షోలు పెరిగాయి. యాంకరింగ్ మొదలుపెట్టాడు. ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత నుంచి అతని లైఫ్ మారిపోయింది. ఈటీవీలో ప్రసారమైన మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన జబర్దస్త్ కామెడీ షోలో ఛాన్స్ వచ్చింది.
ఇక్కడే సుధీర్ లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. మొదట వేణు వండర్స్ టీంలో చేరాడు. అతనిలోని కామెడీ టైమింగ్స్ నచ్చింది. అతనిలో కామెడీ టైమింగ్ బాగా ఉండడంతో తర్వాత టీం లీడర్ని చేశారు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీతో కలిసి సుడిగాలి సుధీర్ కొత్త టీంని ఏర్పాటు చేసుకుని మంచి కామెడీ స్కిట్స్ చేసి పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెర సుధీర్ అంటే ఒక బ్రాండ్ అనేది ఏర్పడింది. టీవీ షోలతో పాటు యాంకర్గా, డాన్సర్గా, మ్యూజిషియన్గా, హీరోగా కూడా ఇప్పుడు సత్తా చాటుతున్నాడు సుధీర్. ఇప్పుడు ఆయన డేట్స్ హాట్ కేక్లా మారాయని చెప్పాలి. 30 రోజులు ఫుల్ బిజీగా ఉంటున్నాడు సుధీర్. ఇక సుధీర్ గురించి చూస్తే అతనికో లవ్ స్టోరీ కూడా ఉంది. 5వ తరగతిలో ఉండగా ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, ప్రాణంగా ప్రేమించాడు. చివరికి 9వ తరగతిలో ఆమెకి ప్రపోజ్ చేశాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నేళ్ల పాటు వారి ప్రేమ సాఫీగా సాగింది. ఇంతలో సుధీర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ ఫిల్మ్ సిటీకి వచ్చాడు. అప్పుడు ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె చదువుకుంటూ అక్కడే తన క్లాస్మేట్ని లవ్ చేసిందట. చివరికి 12 ఏళ్లు ప్రేమించి సుధీర్ మోసపోయాడు. ఆమె హ్యాండ్ ఇచ్చింది, మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. సుధీర్ తర్వాత ఈ విషయంలో ఎంతో బాధపడ్డాడు. అప్పట్నుంచి ప్రేమకి చాలా దూరంగా ఉన్నాడు సుధీర్. ఇక సుధీర్ హీరోగా అనేక సినిమాలు కూడా చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, కాలింగ్ సహస్ర, గాలోడు, కోతలరాయుడు సినిమాలు చేశాడు. హీరోగా తన సత్తా చాటుతున్నాడని చెప్పాలి. ఇలా హీరోగా పలు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పాత్రలు కూడా ఇస్తున్నాడు. ముఖ్యంగా రేసుగుర్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సర్దార్ గబ్బర్ సింగ్, నేను శైలజ, ఎంసీఏ పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్లు కూడా చేశాడు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి పలు సీజన్లు, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ ఈవెంట్స్తో ఫుల్ బిజీగా బుల్లితెరలో ఉన్నాడు సుధీర్. ఇక సుధీర్కి యాంకర్ రష్మికి మధ్య ప్రేమ ఉందని అనేక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు బుల్లితెరలో అనేక షోలు కూడా వస్తూ ఉంటాయి. అయితే దీనిపై ఇద్దరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ షోలు, స్కిట్లు కేవలం వినోదం కోసమే కానీ తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని, ఇద్దరం మంచి స్నేహితులమని కూడా చెప్తూ ఉంటారు. ఇక నాగబాబు, రోజా ఇద్దరూ కూడా సుధీర్కి ఎంతో సపోర్ట్ చేశారు. మల్లెమాల తనకి లైఫ్ ఇచ్చిన సంస్థ అని చెప్తూ ఉంటాడు సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ ఆస్తులు, రెమ్యునరేషన్ చూసినట్లయితే టీవీ షోలతో పాటు పలు సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఇప్పుడు సుధీర్కి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఇక బానే ఆస్తులు కూడా సంపాదించుకున్నారట. షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదేమైనా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం కూడా మాటలు కాదు, మామూలు విషయం కాదు. 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. సో ఆయన ఆస్తి లెక్క కడితే సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఏడాది కనీసం 35 నుంచి 45 లక్షల రూపాయల మధ్యన ఆయన సంపాదన ఉంటుంది. సుధీర్ హీరోగా సినిమాకి 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉంటుందని టాక్. ఇక ఆయనకి హైదరాబాద్తో సొంత నివాసాలు 2 ఉన్నాయి. విజయవాడలో కూడా ఓ నివాసం ఉంది. హీరోగా ఆయన మరిన్ని సినిమాలు చేసి మనల్ని అలరించాలని, బుల్లితెరలో కూడా నటిస్తూ మనల్ని మరింత అలరించాలని కోరుకుందాం. మరి సుధీర్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.